ఒక్కసారి ఈ బైక్ చూడండి ఎలా ఉందో. మీకు ఈ బైక్ పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి గురు. సరే ఇంకా కబడ్డీ పోటీలు ఎలాగో అయిపోయాయని చెప్పి నేల పట్టుకైతే వెళ్దామని బస్సు కోసం వెళ్తున్నాను గురు. వెళ్లే దారిలో ఇద్దరు బుడిబుడ్డి గాంధీ తాతలు, వాళ్ళమ్మ, ఆమె వడిలో ఒక చిన్న పాప కూడా ఉంది. అది చూసిన నాకు కొంచెం బాధేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా తిన్నారని అడిగాను. లేదు బాబు అని చెప్పింది. సరే అని చెప్పి ఒక హోటల్కి వెళ్ళి భోజనం పార్సల్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను. అలాగే ఒక 300 ఆమె చేతికిచ్చి పాప జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. ఇదే ఆ ఫ్యామిలీ. ఆ బుడ్డోడు చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడో. ఆ నవ్వుతో అమెరికాను కొనేయచ్చు గురు. వీడిని చూడండి, దానైతే లాగి 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 లాగలేక ఆఖరికి దాని మీద పడుకునేశాడు. ఇతన్ని చూడండి, చిన్న పిల్లాడు తిన్నట్టు ఐస్ క్రీమ్ ఎంత క్యూట్ గా తింటున్నాడు. ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను, దాన్ని చూసి నవ్వకుండా అయితే ఉండలేరు గురు. ఫ్రీ బస్ లాగే ప్లేస్ కి అయితే వచ్చేసాను గురు. ఇక్కడ ఒక అతను మన ఇట్స్ మీ తేజ్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే చూస్తున్నాడు గురు. వీడిని చూడండి, వీడెంత, వీడి వయసు ఎంత, బహుశా నెక్స్ట్ జనరేషన్ ఏమో. సడన్ గా ప్రెస్ వాళ్ళు అయితే వచ్చేసారు గురు. ఎందుకు వచ్చారంటే ప్రజలకు ఏమైనా ఇబ్బందిగా ఉందా, బస్సుల సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఫెస్టివల్ ఎలా జరుగుతుందో ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే వచ్చేసారు గురు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2 గంటల నుంచి ఇక్కడే నిల్చో ఉన్నాము, ఒక్క బస్సు కూడా రాలేదు, పోనీ ఆటోకి వెళ్దాం అనుకుంటే మనిషికి 100 రూపాయలు అడుగుతున్నారు, మేము ఎలా వెళ్ళాలి అని ప్రశ్నిస్తున్నారు. సరే మరి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు గురు. పార్ట్ 2 అయితే మామూలుగా ఉండదు గురు. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. పార్ట్ 2 లో కలుసుకుందాం.